శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీరామదండు సంస్కృతి పాఠశాల సభక్తి నివేదనంలో ఈరోజు దేవభాష అయిన సంస్కృతంలో మనకు చిన్నప్పటి నుంచి తరాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా అద్భుతంగా చెప్పుకునే ఒక చిన్న కథ, మొట్టమొదటి కథ బహుశా ఇదేనేమో. కాకికి దాహం వేసింది, నీళ్ళ వెతికింది, కుండలో కాసిన నీళ్లు కనిపించాయి. ఎలా తాగాలి అని ఆలోచించింది. చిన్న చిన్న రాళ్ళు తెచ్చి వేసింది, నీళ్లు పైకొచ్చాయి. కాకి తాగేసి హ్యాపీగా వెళ్ళిపోయింది. అద్భుతమైన కథ, ఎన్ని తరాలైనా పరిచయం చేస్తూనే ఉంటారు. ఈ కథను సంస్కృతం నేర్చుకోవాలి, దేవభాషను నేర్చుకోవాలి, మన వేదాల్లో అన్నీ ఉన్నాయట అని వెక్కిరిచ్చే స్థితి నుంచి మన వేదాల్లో అన్నీ ఉన్నాయి కానీ దాన్ని డీకోడ్ చేయడం మనకు తెలియాలి అనంటే చక్కటి సంస్కృత పరిజ్ఞానం మనకు అవసరం. దానికి చిన్నప్పటి నుంచే కొంచెం సంస్కృతం నేర్చుకుంటూ ఉంటే, తేలిక సరళమైన పదాలతో ఉన్న సంస్కృతం నేర్చుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆ స్థితికి ఎదుగుతాం. పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిచయం చేస్తే పెద్ద అయ్యేసరికి చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు, చాలా నేర్చుకోగలుగుతారు. అలా ఈరోజు ఆ ప్రయత్నంలో భాగంగా సంస్కృత భారతి వారి ప్రవేశ పరీక్షలో ఉన్న మొట్టమొదటి కథ చతురః కాకః, చిన్ని కథ ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఏకః కాకః అస్తి, సః బహుతృషితః జలార్థం భ్రమతి. తదా గ్రీష్మకాలః కుత్రాపి జలం నాస్తి. కాకः కష్టేన బహుదూరం గచ్చతి. తత్ర సః ఏకం ఘటం పశ్యతి. కాకస్య అతీవ సంతోషः భవతి, కింటు ఘటే స్వల్పమేవ జలమస్తి. జలం కథం పిబామి ఇతి కాకः చింతయతి. సః ఏకం ఉపాయం కరోతి. శిలాఖండాన్ ఆనయతి, ఘటే పూరయతి. జలం ఉపరి ఆగచ్చతి. కాకः సంతోషేణ జలం పిబతి. తతః గచ్చతి. చతురః కాకః ఖలు. కష్టముంటే కష్టంలో ఆగిపోకూడదు, ఎలా బయటపడాలి అనేది చూడాలి. కాకమ్మ నేర్పిన కథ, కాకమ్మ నేర్పిన తెలివి. నేర్చుకునేవాడికి ప్రపంచమంతా గురువులే. ధన్యాస్మి. స్వస్తి.